గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వలసదారులపై కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. ఫలితంగా వేల మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లను పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని అమెరికా తెలిపింది. అయితే ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై ఏ ప్రభావం ఉండదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తమ ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. గతంలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. ఈ విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్ సర్కారు కొత్త నిబంధన తీసుకొచ్చింది. పని అనుమతుల పొడిగింపు కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని హోంల్యాండ్ సెక్యూరిటీ అనుబంధ సంస్థ అయిన అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం USCIS డైరెక్టర్ జోసెఫ్ స్పష్టం చేశారు. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల రెన్యువల్ కోసం దరఖాస్తులను వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వారికి అంత నష్టం. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వర్క్ పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిదని తెలిపారు. అమెరికాలో ఉద్యోగమనేది ఒక అవకాశం మాత్రమేనని, వలసదారుల హక్కు కాదని అన్నారు. వర్క్ పర్మిట్లను అమెరికాలో అధికారికంగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటారు. ఇది ఓ విదేశీయుడికి నిర్దిష్ట కాల వ్యవధి వరకు అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. అయితే గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం పొందినవారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. H1B, L1B, O, P వంటి నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉన్నవారికి కూడా ఈ అనుమతులు అవసరం లేదు. గ్రీన్ కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, F1, M1 వీసాలపై వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చెయ్యాలనుకుంటే ఈ EAD పత్రాలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది.